విద్య ద్వారా కులం అడ్డుగోడలు కూల్చుతామని రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడటాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఊహించలేం. సర్వాంతర్యామిలా కులం అన్ని రంగాల్లో పాతుకుపోయిన పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్నొక అడ్డుగోడగా భావించటమే కాదు, దాన్ని కూల్చటానికంటూ ఒక కార్యాచరణను మొదలుపెట్టారు. ఒక కోణం నుంచి చూస్తే కారు చీకట్లో కాంతిరేఖలా ఇది కనిపిస్తుంది. మరో కోణం నుంచి చూస్తే ఇదొక ముందడుగులాగానే కనిపిస్తుంది తప్ప గమ్యాన్ని చేరుకోగలమా లేదా అన్న సందేహాన్ని కలగజేస్తుంది. ఇప్పటి వరకు విద్యా వ్యవస్థను ఎంతగా దారి తప్పించామో నిశితంగా పరిశీలిస్తే ఈ సందేహంలో సముచితత్వం కొంతవరకు అర్థమవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు విడివిడిగా రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయడం ద్వారా సమాజంలో ఉన్న కుల వర్గ విభజనలను మరింతగా స్థిరీకరిస్తున్నామని రేవంత్ పదే పదే విమర్శిస్తున్నారు. విద్యార్థి దశలోనే పిల్లల్లో కులాల అడ్డుగోడలను కట్టడం ద్వారా వాళ్లల్లో సామాజిక సమానత్వ భావన, సౌభ్రాతృత్వం అభివృద్ధి కావటం లేదని రేవంత్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలో సహేతుకతను కాదనలేం. దీనికి విరుగుడుగా రేవంత్ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రాజెక్టును చేపట్టింది. నియోజకవర్గానికి 1 చొప్పున 119 స్కూళ్లు ఏర్పాటు చేయాలన్నది ఆ ప్రాజెక్టు లక్ష్యం. ఇప్పటికే చాలా చోట్ల వీటి నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. కొన్ని చోట్ల నిర్మాణాలు మొదలయ్యాయి. ఒక్కో స్కూల్కు దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. అన్ని స్కూళ్లకు కలిపి 21,000 కోట్లను వ్యయం చేయటానికి ప్రణాళికలు తయారయ్యాయి. భారీ వ్యయమయ్యే ఏ ప్రాజెక్టుకు స్వంత నిధులను కేటాయించలేని పరిస్థితి ఉండటంతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం విదేశీ, స్వదేశీ అప్పులను తీసుకొస్తున్నారు. ఈ స్కూళ్లలో విద్యార్థులను ఎలా కలిపి ఉంచుతారో, అంటే ఒక తరగతి గదిలో అన్ని వర్గాల పిల్లలు ఉండే విధంగా ఎలాంటి ఏర్పాటు చేస్తారో ఇంకా స్పష్టం కాలేదు. ఇప్పుడున్న వర్గాల వారి స్కూళ్లను అలాగే కొనసాగిస్తూ ఒకే కాంపౌండ్ వాల్ పరిధిలోకి వాటిని తీసుకొచ్చినంత మాత్రాన పెద్దగా ప్రయోజనం ఉండదనే వాదనను కొన్ని ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆలోచనే ఇదైతే ఈ వాదనను అంత తేలికగా కొట్టేయలేం. విద్య బోధనలో విడివిడిగాను, ఆటపాటల్లో మాత్రం కలివిడిగాను ఉంచే ఏర్పాట్లు అనుకున్న ఫలితాలను ఇవ్వవు. కులరహిత ఆలోచనలను, హేతుబద్ధ అభిప్రాయాలను విద్యార్థుల్లో కలగచేయటానికి తరగతి గదులు ఉపయోగపడినట్లుగా మిగతావి ఉపయోగపడవు. ప్రబలంగా ఉండే అభిప్రాయాలను ప్రశ్నించే తత్వాన్ని, కొత్త విషయాల పట్ల జిజ్ఞాసను తరగతి గదిలోనే పెంపొందించటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆటపాటల సమయంలో పోటీయే ప్రధానంగా ఉంటుంది తప్ప ఇతర ఆలోచనలపై అంతగా శ్రద్ధ చూపే అవకాశం ఉంటుందని అనుకోలేం. కాస్త మంచి సౌకర్యాలతో మెరుగైన బోధనను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన రెసిడెన్షియల్ స్కూళ్లు సాధారణ ప్రభుత్వ పాఠశాలలతో పోల్చితే కొంతకాలం ఆశించిన ఫలితాలను ఎంతో కొంత అందించాయి. కానీ క్రమేపీ వాటికి ఆదరణ తగ్గుతోందన్న దృశ్యమే కనబడుతోంది. ఆ స్కూళ్లలోనూ సీట్లు మిగిలిపోతున్నాయి, ప్రమాణాలు పడిపోతున్నాయి. వీటికి తోడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలనే అడ్డుగోడలు విద్యార్థుల మధ్య స్థిరంగా ఉండటానికి అవి తోడ్పడతాయన్న వ్యాఖ్యలు ఎక్కువయ్యాయి. బయట అన్ని రంగాల్లో కులం ఆధారంగా వ్యవహారాలు చేస్తూ రాజకీయాలనే కులం లెక్కల చుట్టూ తిప్పుతున్న నేపథ్యంలో విద్యకు సంబంధించిన ఒక విభాగంలో కులాల అడ్డుగోడలను కూల్చివేయటము అంత తేలిక కాదు. ఈ పరిమితి ఉన్న విద్యార్థుల్లో వ్యక్తిత్వం రూపొందే దశలో కులం అడ్డుగోడగా మారుతోందని గ్రహించి దాన్నొక తీవ్ర సమస్యగా పరిగణించటం స్వాగతించాల్సిన విషయమే. పౌరులుగా అందరము సమానమన్న భావన పిల్లల్లో కలగటానికి పాఠశాలలకు మించిన వేదిక మరొకటి లేదు. పాఠ్యాంశాలను ఆ లక్ష్యంతో తయారు చేసి కులం ఆధారంగా ఉండే మన సామాజిక వ్యవస్థతో కలిగే నష్టాన్ని అక్కడ చెప్పగలిగితే దానివల్ల కలిగే మేలు చాలా ఉంటుంది. కానీ మొత్తంగా పాఠశాల విద్యను మనంత దారుణంగా ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ నిర్లక్ష్యం చేయలేదు. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశాన్ని తీసుకున్నా అక్కడ ప్రభుత్వ రంగంలోని పాఠశాలలు పటిష్టంగా ఉన్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఏడాదికి ప్రభుత్వ పాఠశాలలను పిల్లలు వదిలేస్తున్న స్థితిని అక్కడ చూడలేం.
వ్యక్తిత్వం పాదుకొని అదొక స్థిరత్వాన్ని సంపాదించుకునే దశ వరకు అన్ని వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. సామాజిక సమానత్వ భావనకు బలమైన పునాదులు అలాగే పడుతున్నాయి. ఆర్థికంగా తారతమ్యాలున్న కుటుంబాల నుంచి వచ్చిన ఒకే పాఠశాలలో ఏళ్ల పాటు కలిసి చదువుకోవటం వల్ల ఏర్పడిన సాహచర్యంతో ఒక్కొల్ల పరిస్థితి మరొకళ్ళు సహానుభూతితో అర్థం చేసుకునే వీలుంటుంది. అమెరికా అంటే అంతా ప్రైవేటు మయం అని అనుకుంటాం, కానీ అక్కడ 90% పిల్లలు ప్రభుత్వ రంగంలోని పాఠశాలల్లోనే చదువుతున్నారు. 12వ తరగతి వరకు ఉన్న పాఠశాలలు అక్కడ 1,37,000 ఉంటే వాటిల్లో 30,500 మాత్రమే ప్రైవేటు స్కూళ్లు. వాటిల్లో చదివే విద్యార్థులు 10% మించరు. ఆ ప్రైవేటు స్కూళ్లు కూడా ప్రభుత్వం, స్థానిక సంస్థలు నిర్దేశించిన నిబంధనల మేరకే నడుస్తాయి. తెలంగాణలోనైనా ఆంధ్రాలోనైనా 60% మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలల్లోనే చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలలను నిబంధనల ప్రకారం నడిపేలా చూస్తే చాలా వరకు మూతపడతాయి. మొత్తంగా పాఠశాల విద్యలో నాణ్యమైన విద్యను అందించటంలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగం కూడా దిగజారేలా ప్రభుత్వ యంత్రాంగం తోడ్పడింది. కొంచెం అటు ఇటుగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నిబంధనల మేరకు నడిచేలా ప్రైవేటు రంగాన్ని నియంత్రించలేని అసమర్థత ఒక్క విద్యారంగానికే పరిమితం అవ్వలేదు. కానీ విద్యారంగంలో కనబడే ఆ అసమర్థత తెచ్చిపెట్టే విపరిణామాల ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది. ప్రాథమిక విద్యకు కొంచెం మెరుగ్గా ప్రాధాన్యం ఇచ్చిన 2-3 రాష్ట్రాలు మానవాభివృద్ధిలో ముందున్నాయి. కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ ను చూస్తే ఇదే అర్థమవుతుంది. ఈ విషయాన్ని 25 ఏళ్ల క్రితమే అమర్త్య సేన్, జాన్ రైస్లు విశ్లేషించి చెప్పారు. ఇతర ప్రజాస్వామ్య దేశాలైన జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్లలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే ఎక్కువ. నెదర్లాండ్స్, బెల్జియం లాంటి దేశాల్లో స్వల్ప సంఖ్యలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లకు కూడా ప్రభుత్వ నిధులు అందుతాయి. అందుకే అవన్నీ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తాయి. ఆగ్నేయాసియా దేశాలను తీసుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించేవారు ఎక్కువ కనబడతారు. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు కూడా భారత్ కంటే చాలా మెరుగైన స్థితిలోనే ఉన్నాయి. జపాన్లో అయితే 90% పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు. దక్షిణ కొరియాలో అయితే 98% పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, మెక్సికో, కొలంబియా, పెరు లాంటి దేశాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులే ఎక్కువ. పాఠశాల విద్యకు సముచిత ప్రాధాన్యాన్ని ఇవ్వనందుకు మనం చాలా మూల్యం చెల్లించాం. 1960ల నాటికే పాఠశాల విద్యకు ప్రాధాన్యాన్నిచ్చిన దేశాలు ఆర్థిక అభివృద్ధిలో దూసుకెళ్లాయి. పటిష్టంగా పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న దేశాల్లో నైపుణ్యం ఉన్న శ్రామికులు తొందరగా తయారవుతారు. ఆ సౌలభ్యం ఉంటే ప్రపంచ మార్కెట్లో పోటీ పడే రీతిలో వస్తూత్పత్తి చేయడానికి సాధ్యమవుతుంది. హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్లు అలాగే ప్రపంచ మార్కెట్ పై పట్టును సాధించాయి. జపాన్ ఆ సామర్థ్యాన్ని 20వ శతాబ్దం ఆరంభం నాటికే సాధించింది. తొలి నుంచి మనం పాఠశాల విద్యకు అవసరమైన ప్రాధాన్యం ఇవ్వకుండా యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంల వైపు అధిక మొగ్గు చూపించాం. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ ఇముడ్చుకోలేని సంఖ్యలో ఉన్నత విద్యారంగం నుంచి విద్యార్థులు తయారయ్యారు. అందుకే ఈ వర్గం విద్యార్థుల చూపు విదేశాల వైపు మళ్లింది. వలస పోవటం వల్ల ఉన్నత శాస్త్ర, సాంకేతిక విద్యావంతుల నుంచి అవసరమైన ఆవిష్కరణలు దేశంలో తగినంతగా రాలేదు. ఉన్నత విద్యకు అతిగా ప్రాధాన్యం ఇవ్వటంతో దాన్ని అగ్రకులాల పిల్లలే ఎక్కువగా అందిపుచ్చుకున్నారు. విదేశాలకు వెళ్లిన వాళ్లల్లో ఆ కులాల పిల్లలదే సింహభాగం అయింది. విడివిడి గురుకులాల వల్ల కులం గోడలు గట్టిపడుతున్నాయని గుర్తించడం వరకు బాగానే ఉంది. ఇతరాత్ర గట్టిపడుతున్న కులం గోడలను కూడా గుర్తించి విరుగుడు చర్యలు తీసుకోకపోతే అవింకా గట్టిపడతాయి. కులాలు, మతాలు అవాంఛనీయంగా బలపడటానికి రాజకీయాలే ప్రధాన కారణం. మందిర్, మసీదు చుట్టూ వివాదాలు చెలరేగి వైమనస్యాలు పెరగటానికి రాజకీయాలే కీలక పాత్రను పోషించాయి. నిజమైన వెనుకబాటుతనాన్ని, ఆర్థిక అంతరాలను పరిగణలోకి తీసుకోకుండా గుండుగుత్తగా కులాల జనాభా ప్రకారమే పదవులు, ఉద్యోగాల్లో వాటాలు నిర్ణయం కావాలన్న రాజకీయ నినాదాలు బలహీనమవుతున్న గోడలను బలోపేతమే చేస్తున్నాయి. పార్టీలు
టికెట్లను కులాల లెక్కల ఆధారంగా కేటాయించడం గోడలను కూలిపోకుండా కాపాడుతున్నాయి. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి భూములను, నిధులను కేటాయించి పదవులను పంచిపెట్టడం గోడలు పటిష్టం అవ్వటానికే దోహదం చేస్తున్నాయి. ఆధునిక పరిశ్రమల ధాటకి కకావికలు అయిపోయిన సంప్రదాయ వృత్తులను కాపాడటానికి కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తే అర్థం పర్థం ఉంటుంది. ఎటువంటి సంప్రదాయ వృత్తుల్లో లేని అగ్రకులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులను కట్టబెట్టడం ఆ గోడలను కాపాడే రాజకీయాలే అవుతాయి. కులాన్ని ఒకే చోట బలహీనపరచటం సంతోషించాల్సిన విషయమే అయినా దాని ఊడలు అన్ని రంగాల్లోనూ వ్యాపించాయి. ఊడలు సమస్యే కావచ్చు, కానీ వృక్షమే మూల సమస్య. దానికి అన్ని రకాల పోషకాలు అందించటమే అసలు విషాదం.